మోడీకి నో ఎంట్రీ ఇది పెట్టినటువంటి బోర్డులు. అప్పుడేమనాలి, బాబుకి సెండ్ ఆఫ్ చెప్పాలనా లేకపోతే బై బై చెప్పాలా? అవి కూడా పెట్టాలి కదా ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని మోసం అనే పదానికి వస్తే బాబు చెప్పింది మోసం అవుతుంది, మోడీ చెప్పింది మోసం అయితే బాబు చెప్పింది కూడా మోసమే అవుతుంది కదా. అవన్నీ చేస్తాం, మోడీ ఇస్తేనే చేస్తామని ఇక్కడ ప్రజలకు చెప్పలేదు కదా. చేసినవన్నీ తనయ్యే అని చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు చేయని మోడీ అయినప్పుడు చేసినవి ఆయనే అని చెప్పుకునేటప్పుడు అయితే చేసినవి ఇద్దరి అవుతాయి, చెయ్యనివన్నీ ఆయనవి కూడా అవుతాయి కదా. మోడీ చేయని ఏముంటాయి అవి బాబుకి కూడా అవుతాయి కదా. మరి అప్పుడు మోడీ ముఖం ఒక్కటే తలకాయ ఉంచుకునేటువంటిది ఎందుకు, బాబుని తలకాయ కూడా ఉంచేటువంటి ఇవి పెట్టాలి కదా. ఇంకొకటి, ఇది ఒక పెద్ద కుంభకోణం రాష్ట్రంలో అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి. హోర్డింగ్స్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన సెంటర్లో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి సంస్థలకి ఈ మధ్యనే జీవోల జారీ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల డబ్బులు కోట్ల రూపాయల క్యాష్లు ఇచ్చారు ఆయా ప్రభుత్వ పథకాల కోసం. ఇప్పుడు ఈ సొమ్ములు దానికి నజిరానాగా వాళ్ళు చేసి పెట్టేటువంటి ఫ్రీ సర్వీస్ అన్నమాట. అంటే ప్రభుత్వం సొమ్ముతో ప్రయోజనాలు పొందినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చేసి పెడుతున్నటువంటి ఉచిత సర్వీస్. ఇదే క్విడ్ ప్రో కో. నీకెక్కడ నాకక్కడ. జగన్ గురించి మాట్లాడుతున్నారు కదా, అది ఇప్పుడు చేసింది ప్రభుత్వం అధికారికమైనటువంటి నీకెక్కడ నాకెక్కడ స్కీమ్. ప్రజల సొమ్ముతో ఆయా అడ్వర్టైజ్మెంట్ సంస్థలకు ఇచ్చి ఆ ఇచ్చినందుకు నజిరానా కింద ఇక్కడ ఫ్రీగా బోర్డులు వేయించుకోవడం, అది కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా. మరి ఈ తరహా క్విడ్ ప్రోకో మీద దర్యాప్తులు ఎవరు చేయాలో తేలాలి. మరి జగన్ మీద చేసినటువంటి క్విడ్ ప్రోకో గురించి దర్యాప్తుకు ఆదేశించినప్పుడు, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు మరి ఈ క్విడ్ ప్రోకోల మీద దర్యాప్తు ఉంటుందో లేదో తెలియదు. అది పక్కన పెడితే వెనక్కి పంపాలి నో ఎంట్రీ. నో ఎంట్రీలు పెట్టడానికి రాజ్యాంగబద్ధంగా ఎవరు అధికారం ఇచ్చారు వీళ్ళకి? అంటే అహంకారమా, అతిశయమా, పొగరా, ఏమనాలా పదాలకు అర్థం? ఎన్నికల్లో హామీలు 250కి పైగా హామీలు ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇళ్లల్లో ఎంతమందికి 149 రూపాయలకి కేబుల్ వస్తుంది? ఇప్పుడే కదా ఓ పక్కన కేబుల్కి పెద్ద ఎత్తున మనల్ని ఇదిగో ఈ ప్యాకేజ్ ఒప్పుకోండి, ఈ ప్యాకేజ్ ఒప్పుకోండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి 149 రూపాయలకి కేబుల్ ఇంటర్నెట్ ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ఏమైనా మనకి ఎక్కడిచ్చారు? కేంద్ర ప్రభుత్వం తరపున పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న డబ్బులు ఏమైపోయినాయి? బ్యాంకులో 4,000 కోట్ల రూపాయల పైగా తీసుకున్నటువంటి అప్పులు ఏమైపోయినాయి? మరి అది ఎందుకు చేరలేదు ఇళ్ళకి? మరి దీన్ని మోసం చేసినందుకు ఎవరిని నిలదీయాలా? అట్లాగే ఇంటింటికి మినరల్ వాటర్ బాటిళ్లు 20 లీటర్ల బాటిళ్లు రోజుకు ఒక 10 నుంచి 20 దాకా అందేలా చేస్తామన్నారు. 2 రూపాయలకే మినరల్ వాటర్ అనేది. ఇప్పుడు ఎవరింటి దగ్గరకు వస్తున్నాయి మినరల్ వాటర్ బాటిళ్లు? అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నడిపేటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట మనం. అది కూడా డబ్బులు ఇచ్చింది. అంటే 2 రూపాయలు, సరే ఓకే 2 రూపాయలకి అక్కడ వస్తుంది. అది ఎవరు వెళ్ళి తెచ్చుకుంటున్నారు? వ్యాపారస్తులు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సాధారణ ప్రజలు మళ్ళీ అదే వ్యాపారాలకు డబ్బులే కడుతున్నారు. మరి అప్పుడు ఈ దోపిడీకి ఎవరు జవాబుదారీ? చెప్పిన దానికి అమలు జరగనందుకు. అట్లాగే అమరావతి, సింగపూరు, జపాను, జర్మనీ ఒక 25 పేర్లు చెప్పాం. వద్దు మొర్రో అట్లాంటి కథలు చెప్పొద్దు అంటే అబ్బెబ్బే మా చిత్తశుద్ధి మీకు తెలవదన్న. ఏమైంది? సంపూర్ణ రుణమాఫీ ఏమైంది? సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ ఏమైంది? తాకట్టులో ఉన్నటువంటి బంగారు నగలు ఎక్కడున్నాయి? ఎవరు తెచ్చిచ్చారు? అట్లాగే ఇంటింటికి ఉద్యోగం ఎక్కడికి పోయింది? రైతులకు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏది ఇప్పుడు ఇస్తామంటున్నటువంటి ఇంతకాలం ఎక్కడికి పోయింది? అట్లాగే ఉద్యోగాలకు సంబంధించిన ఈ పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళకి సంబంధించినంత వరకు విద్యా, వైద్యం ఇక్కడ అందుబాటులోకి తెస్తామన్నారు. ఎవరికి అందుబాటులోకి తీసుకొచ్చారు? మరి వీటన్నిటికీ ఎవరిని మరి ఆయన్ని ఇచ్చిన హామీలలో కొన్ని నెరవేర్చలేదు కాబట్టి మోడీని రావద్దంటంలో ఓకే, అది ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నారు అనుకుందాం. మరి ఇస్తానని మోసం చేసినటువంటి వాళ్ళని ఏం చేయాలా? ఆయనకి నో ఎంట్రీ చెప్తే వీళ్ళకి బై బై చెప్పాలా, సెండ్ ఆఫ్ చెప్పాలా? ఆలోచించాలా.